ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ క్రీడా విధానాన్ని కాసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. ప్రతి క్రీడాకారుని ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహకాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది. దేశంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు సరైన క్రీడా పాలసీని రూపొందించుకోకపోవడం, క్రీడాకారులు, కోచ్లకు సరైన ప్రోత్సాహం కల్పించకపోవడం, మౌలిక వసతులు లేకపోవడంతో భారత్ ఒలింపిక్స్ పథకాలు సాధించలేకపోతుంది. వీటిని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని రూపొందించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ వేదిక కాబోతుంది. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, చదరంగం వంటి క్రీడల్లో తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉంది. 2002 నేషనల్ గేమ్స్, 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్ వంటి పెద్ద ఈవెంట్స్ కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చింది. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటేలా నూతన పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. 5 అంశాలపై క్రీడా పాలసీని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. క్రీడల నిర్వహణ, క్రీడా రంగాలపై సానుకూలత పెంచడం, క్రీడాభివృద్ధికి దీర్ఘకాలిక విధానాల రూపకల్పన, క్రీడల అభివృద్ధికి అవసరమైన మైదానాలు, కోట్ల అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యాల పెంపునకు చర్యలు, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. మన క్రీడాకారులు మెరుగ్గా రాణించేందుకు వీలుగా విదేశాల్లోని ప్రముఖ క్రీడా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. క్రీడాకారులు, పారా క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తారు. క్రీడలను ప్రోత్సహించేందుకు 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తారు. ప్రతి మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తారు. సీఎం కప్ వంటి పోటీలు నిర్వహిస్తారు. ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వారికి భారీ బహుమతులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు, రిటైర్డ్ క్రీడాకారులకు పెన్షన్లు, కోచ్లకు మెరుగైన పారితోషికాలు ఇస్తారు. క్రీడా పాలసీ అమలుపై ప్రభుత్వం ఏడాది తర్వాత ఒకసారి 3 ఏళ్లకు 5 ఏళ్లకు సమీక్ష నిర్వహిస్తుంది. తెలంగాణలో క్రీడా విధానంపై హెచ్ఐసిసిలో ప్రముఖ క్రీడాకారులతో ఇవాళ సమ్మిట్లు నిర్వహించబోతున్నారు. ప్రముఖ క్రీడాకారుల పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, అంజు బాబీ జార్జ్, సుమతి పాండే, తథాగత ముఖర్జీ, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, నీలం బాబర్ దేశాయ్, అడిల్లే సుమరివాలా వంటి వాళ్ళు పాల్గొంటారు.